తెలంగాణలో పెండింగ్ లో ఉన్న సీట్లను కాంగ్రెస్ ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులను అనౌన్స్ చేయనున్నారు. ఇప్పటికే కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు పేరు ఖరారైంది. హైదరాబాద్ లోక్సభ స్థానానికి అభ్యర్థిగా సమీరుల్లాను ఫిక్స్ చేశారు. ఖమ్మం లోక్సభ స్థానంపై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఖమ్మం కాంగ్రెస్ లో లోకల్, నాన్ లోకల్ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రెడ్డి, కమ్మ సామాజిక వర్గాల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. కమ్మ సామాజిక వర్గం నుంచి రాయల నాగేశ్వరరావు పేరు పరిశీలనలో ఉంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బంధువులు టికెట్ కోసం పట్టుబడుతున్నారు. శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఇదిలా ఉండగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 25తో నామినేషన్లకు గడువు ముగియనుంది. అంటే నామినేషన్లు వేసేందుకు ఇంకా 3 రోజులే సమయం ఉంది. దీంతో ఫైనల్ లిస్టును ఇవాళ సాయంత్రంలోగా కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఖమ్మం సీటు ఎవరికి దక్కుతుందా అన్న ఆసక్తి నెలకొంది.